వెల్కమ్ బ్యాక్ టు PL24 న్యూస్. శనార్థులుల్లా, నేను మీ భూమవ్వ. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇవాళ కూడా మేము ముంగటికి కొన్ని ముచ్చట్లు పట్టుకొచ్చినా అవేందో చెప్తా ఇనుర్రి. అయితే మన యాదాద్రి భువనగిరి జిల్లాల ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అయింది కదుల్లా. అయితే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ర్యాలీ చేసిరట. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజుకి ఉన్న ధైర్య సాహసాలు, తెలివితేటలు, ఎదిరించే గుణం అన్ని మనకు కూడా అందరూ ప్రతి ఒక్కరు శివాజీ మహారాజ్ లాగా మారాలనే ఉద్దేశంతో ఆ ర్యాలీ చేసిరటుల్లా. మీరు కూడా మలక చూడరాదురు జరా. जय शिवाजी, जय भवानी, जय शिवाजी महाराज के, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय भवानी, जय शिवाजी। भारत माता की, भारत माता की, भारत माता की, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय भवानी, छत्रपति शिवराज महाराज की, छत्रपति शिवाजी महाराज की, जय भवानी, छत्रपति शिवराज महाराज की। गणपति गजपति भूपति स्वर्ण रक्त श्रीपति अष्टवदार वाग्जित अष्टवदार वेष्टित न्याय अलंकार मंडित शस्त्र अस्त्र पारंगत राजनीति धुरंधर प्रौढ़ प्रताप पुरंदर क्षत्रिय कुलावतिंस सिंहासनाधीश्वर राजाधिराज योगी राजा राजा शिव छत्रपति महाराज के, राजा शिव छत्रपति महाराज के, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी, जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी, जय भवानी, जय भवानी, जय शिवाजी। ఇలా ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలని మహాపురం గ్రామ యువత ఇంత గ్రాండ్గా చేసుకోవడం మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిసారి ఇదే విధంగా మనం జరుపుకుంటాం. కాకపోతే మీ అందరి గ్రామ యువతకు ఒకటే మాటిస్తాం, మా పాలక వర్గం తరపున ఈ ఫోటోతోటి కాకుండా వచ్చేసారి కాకుండా మరోసారి అయినా సరే విగ్రహంతో ఉత్సవాలు జరుపుకుంటాం. మనం ప్రత్యేకంగా మనము మన మహాపురం చివరస్త మీద ప్రత్యేకంగా ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలని విగ్రహంతో మనం జరుపుకుంటామని ఈ పాలక వర్గం తరపున చెప్తున్నా. గ్రామ పంచాయతీ సీతరాజ్ ఆధ్వర్యంలో ఈడ నడి రోడ్ మీద మన ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ ఉత్సవాలు విగ్రహంతో జరుగుతాయని ఈ సభాముఖంగా చెప్తున్నా. ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి శుభాకాంక్షలు. భారతదేశంలో ఆ రోజుల్లో మొఘలుల పరిపాలన నుండి భారతదేశ సంస్కృతిని, భారతదేశ గుడులను, భారతదేశ ప్రజలను, హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని ఆ రోజుల్లో ఉన్న మొఘలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క దేశంపై దండయాత్ర చేసి దేశాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నంలో మరి దేశంపైకి వస్తే మరి ఆ రోజుల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ యొక్క భారతదేశానికి ఒక దేవుడిలా వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులను కావచ్చు, ఈ యొక్క భారత సంస్కృతిని కావచ్చు, భారత ఆలయాలను కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని
పునర్నిర్మాణం చేసి ప్రతి ఒక్క దాంట్లో ఒక ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రతి ఒక్క భారతీయులలో వీరత్వం నింపి ఉంటే ఖచ్చితంగా బతికితే శివాజీ మహారాజులా బతకాలనే స్ఫూర్తిని నింపిన వ్యక్తి మన శివాజీ మహారాజ్. ఈరోజు మరి ఒక భారతదేశంలో ఆ రోజులలో శివాజీ మహారాజ్ ఉంటే ఈరోజు మనము మరి ఈ రోజుల్లో కూడా ఔరంగజేబు ఆ రోజు ఉన్నాడు, ఈ రోజులలో కూడా ఔరంగజేబులు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఒక భారతదేశంలో లవ్ జిహాద్ కావచ్చు, ల్యాండ్ జిహాద్ కావచ్చు, ఇలా జిహాద్ల పేరు మీద ఈరోజు ముస్లింలు ప్రతి ఒక్కరు ఈ యొక్క భారతదేశంలో ఉన్న హిందువుల పైన ఏదో విధంగా అత్యాచారం చేస్తూ ఈ యొక్క ఆలయాలను గులగొడుతూ ఈ యొక్క భారతదేశ సంస్కృతిని నాశనం చేసే విధంగా రోజు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు శివాజీ మహారాజ్లా ఆ రోజు తను ఎలా కొట్లాడింటో వారిలో కొద్దిగా అయినా సరే మనం ఈ యొక్క భారతదేశాన్ని కాపాడుకునేందుకు, ఈ యొక్క భారతదేశ సంస్కృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మనం బ్రతకాలి. ప్రతి ఒక్కరు దానికోసం ఈ యొక్క మన వంతు సహాయం ఈ యొక్క దేశం కోసం నిలబడేలా మనం ప్రతి ఒక్కరం ఉండాలి. హిందూ బంధుమిత్రులందరికీ శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఈ రోజు మన అందరం కూడా ఇంతమంది మీ మాదాపూర్లో గ్యాదర్ అయి ఘనంగా శివాజీ జయంతి జరుపుకుంటున్నామంటే దానికి కారణం హిందూ బంధుమిత్రులందరం ఈ రోజు ఇంత స్థిరంగా ఉన్నామంటే దానికి కారణం శివాజీ. అందరం కూడా స్టేటస్లు పెడుతున్నావు, ర్యాలీలు తీస్తున్నావు, ఇట్లా ఘనంగా చూస్తున్నావు. మనం శివాజీలం కాము. మనం శివాజీలం ఎప్పుడు అవుతామంటే ఏ రోజు అయితే మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా దేశం కోసం, ధర్మం కోసం ఒక్కటే ఒక పని మనం గనక చేస్తే మాత్రం ఆ రోజు మనం అసలైన శివాజీలం అవుతాం, ఆ రోజు మనం అసలమైన ఛత్రపతిలం అవుతాం. అందుకే బంధుమిత్రులందరూ కూడా చేసే ప్రోగ్రాం చేస్తూ మన లైఫ్ లో మనం చచ్చిపోయేదాకా దేశం కోసం, ధర్మం కోసం ఒక్క రోజైనా సరే శివాజీల ధర్మం కోసం కాపాడదాం. దేశంలో ఇవన్నీ అరికట్టాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఛత్రపతి శివాజీలం అయితేనే తప్ప ఇవన్నీ ఆశయాలు మన అన్నయ్య కూడా స్వార్థకం అవుతాయి. అందుకని ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో ఒక్క రోజైనా దేశం కోసం, ధర్మం కోసం సిద్ధపడి కష్టపడాలని అందరికీ కోరుకుంటున్నాను. భారత్ మాతా కీ, ఛత్రపతి శివరాజ్ మహారాజ్ కి. శివాజీ పుట్టినరోజు 400 సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఇంచుమించుగా. మనం ఇప్పటికీ జరుపుకుంటున్నాం అంటే ఆయన ఆదర్శం ఎంతుంది. అయితే ఉట్టినే జయ శివాజీ అనుకుంటే కాదు, ఆయన ఆదర్శం తీసుకొని అందులో ఏకన భాగమన్నా తీసుకొని వీరులు కావాలని చెప్పి వీరత్వం తోటి రాజులు మస్తు మంది ఉట్టిరా లేదా. ఈయన రాజులలో వీరరాజుగా ఆయన ఎదిగిండా లేదా. ధర్మం కోసం, దైవం కోసం, దేశం కోసం ఏ రకంగా ఉండాలని చెప్పేసి ఆయన మీసాలు ఎట్లా పెట్టిండో మనం మీసాలు కింది పెట్టుకుంటున్నాము. మీసాలు ఇట్లా పెట్టి మనము అందులో ఏకనమందమైన మనం దేశాన్ని, ధర్మాన్ని రక్షించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ జై శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి.